మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ప్రణామం. తమరు వయసులో మాకంటే చిన్నవారి, కానీ విష్ణువంశ మహారాజు సూరసేనులు వారి కోడలు, మా రాకుమారుల వసుదేవులు వారి భార్య. అందువల్ల తమరు ప్రణామం చేయకూడదు, తమకు మేమే ప్రణామం చెయ్యాలి. స్వాగతం నందరాజా. గోకులంలో అంతా కుశలమేగా? ఇంకా యశోదేవి కుశలంగా ఉన్నారా? ప్రభు దయ వల్ల ఎల్లరూ కుశలమే. ఇంకా ఇంకా రండి, మేడగదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. దయచేయండి. ఆశీనులు కండి. ప్రప్రథమంగా తమకు పుత్రుడు జన్మించినందుకు మా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఇదంతా దేవీమాత యొక్క కృప, గురుదేవులు శాంజలుల వారి ఆశీర్వాద ఫలం. మీరిరువురూ కారాగారం నుంచి విముక్తులైనందుకు రోహిణీదేవి శుభాకాంక్షలు తెలుపమన్నారు. తమరు బందీగృహం నుంచి విడుదలైన శుభ సందర్భంలో ఇక్కడికి రావాలనుకుంటున్నారు. రోహిణీ సోదరి తదితరులంతా కుశలమేనా? మరి ఆమె పుత్రుడు? వారి పుత్రుడే. తన పుత్రుడే. ఎలా ఉన్నాడు? ఆ బాలకుడు గురించి తమకో నిగూఢ రహస్యం చెప్పాలనుకుంటున్నాను. వాస్తవానికి ఆ రహస్యం దేవకీ వదిన గారికి తెలుసు. మహర్షి గర్గుల వారు తమ దివ్య దృష్టి ద్వారా అంతా పరికించి రాజకుమార వసుదేవులకు ఈ రహస్యాన్ని చెప్పారు. ఎంతటి దైవిక శక్తి! మేమంతా చింతాక్రాంతులమై ఉండగా రోహిణీదేవి కిం కర్తవ్యమూఢురాలై అచేతులైపోయారు. గురుదేవులు వారికి అన్ని విషయాలు విశదీకరించి శాంతించేలా చేశారు. అప్పుడు వారికి స్వస్థత చేకూరింది. వదిని గారు నే వచ్చే సమయంలో తమకో సందేశం అందించాలన్నారు. ఏమిటి? వారేమన్నారంటే, దేవకి, కేవలం నేను వాడికి సేవకురాల్ని. వాస్తవానికి వాడు తమ పుత్రుడే. ఎంత దయార్థ హృదయం నీది! నీ ఒడిలోనే ఆడుకుంటున్నాడు నా సప్తమ పుత్రుడు. ఇది విని మేము 6 పుత్రుల మరణాన్ని మర్చిపోయాం. ఆ గుర్తుల తాలూకు జ్ఞాపకాలన్నీ చెరిగిపోయాయి. వదిని గారు బాలకుణ్ణి తీసుకుని ఇక్కడికి రావాలనుకుంటున్నారు. బాలకుణ్ణి ఇక్కడికి తీసుకురావాలనా? వారిప్పుడు ఆ పని చెయ్యకూడదు. నా అగ్రజులు కంసులు వారికి తెలిస్తే నా బిడ్డను బ్రతకనివ్వరు. రోహిణీ సోదరికి చెప్పండి, అతడు తన కొడుకేనని, మాకు ఏమీ కాడని, మాకు సంబంధం ఉందని ఆమెకి తెలియకుండా ఉంటే బాగుండేది. వాడైనా జీవించి ఉన్నాడు. మాకంతకంటే ఏం కావాలి? జాను, ఇప్పుడింతవరకు పోతన రాలేదు. మహారాజా తన సోదరిని బకాసురుడు దగ్గరుండి పంపించుంటాడు. ఆవిడ ఆకాశ మార్గంలో వస్తూనే ఉంటుంది. జాను,
ఇప్పుడు నందుడు అతని పరివారం మధురలో ఉన్నారు. సాయంకాలం వరకు వారు గృహాలకు చేరుకోరు. మా ఉద్దేశంలో వారు గృహాలకు చేరకముందే పూతన గోకులం వెళ్లి తన పని సాధిస్తే విషయం తేలికవుతుంది. మహారాజా, పూతన వచ్చేసింది. మధురా నరేషులకు జయము. ఏమి ఆజ్ఞ మహారాజా? పూతన పూతన, నీవు మమ్ము నీ సోదరుడిగా స్వీకరించావు. ఈనాడు నీతో చాలా అవసరం వచ్చింది. తమరాజ్ఞ ఇవ్వండి. పోతన తన ప్రాణాలిచ్చైనా సరే అన్నగారి సేవ చేస్తుంది. నువ్విప్పుడే గోకులం వెళ్ళు. నందమహారాజు ఇంట ఒక నవజాతి బాలకుడున్నాడు. నేను విన్నాను, అతడి జన్మ 7 రోజుల క్రితం యశోద గర్భాన కలిగిందట. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆకాశవాణి వాక్కులను అనుసరించి చూస్తే మాకు మారకుడు జన్మించాడని. వాడే ఈ బాలుడు. అందుకే నేను ఇన్ని వత్సరములు దేవకిని కారాగారంలో ఉంచాను. ఏదో మాయ చేసి నా హస్తాల నుండి బయటపడ్డాడు. నువ్విప్పుడు ఆ బాలుని హత్య చేసి నా మనసుకు ఊరట కలిగించాలి. ఒక చిన్నారి బాలుని హత్య బాగుంది. ఈ పనేనా సోదరా? ఈ బాలుడు సామాన్యమైన బాలుడు కాడు పూతనా. నా అనుమానం నిజమైతే ఇతడే సాక్షాత్ విష్ణువు. అతను దేవతల రక్షణ కోసం పృథ్వీ మీద అవతరించాడు. అందుకని ఈ కార్యం నువ్వు ఊహించినంత తేలిగ్గా జరగదు. అది నువ్వు తెలుసుకోవాలి. విష్ణువు బాగా తెలివైనవాడు. అందుకని నువ్వు బాగా తార్కికంగా వ్యవహరించాలి. దీని పట్ల చింతవలదు. వాడు తెలివైన వాడైతే నేను తెలివిగానే వ్యవహరిస్తాను. అదెలా? నా చెంత కాలకూట విషం ఉంది. అది ఎంత భయంకరమైనదంటే చేతులకు రాస్తే అవి కూడా కాల్తాయి. ఆ కాలకూట విషాన్ని నా స్తనాలపై పూసుకొని నేను అతని ఇంటికి వెళతాను. ఒక సేవకురాలిలా అతనికి పాలిస్తాను. అతను పాలు తాగుతుండగానే తమ సమస్త నాడులు విషం వల్ల భయంకర జ్వాలల్లో మాడిపోతాయి. ఉత్తమం, అత్యుత్తమం. పూతన, నువ్వు సత్వరం వెళ్ళు. గోకులంలో స్త్రీలే ఉంటారు. పురుషులు రావడానికి గోధూళి వేళ కావాలి. వెళ్ళు, సత్వరం వెళ్ళు. చక్కని ఆలోచన. నన్ను ఆశీర్వదించండి. వెళ్ళు, విజయంతో తిరిగి రా.